కొట్టుకొని పోతే కొడుకు కొట్టిండు తిట్టిండు చెల్లనా అని బాధపడతారా అని అగో అడవిన అడుక్కున్న తల్లులు ఏనాడు దానం చేస్తే దానం చేసిన తల్లులకు దండాలు పెట్టింది కన్న తల్లి గాళ్ళ మరి చెట్టు దగ్గర గాజులు పెట్టుకొని ఇక నా తల్లి దగ్గరికి పోయి నా అత్తగారి పట్టం నేను వెళ్ళిపోతానా అని కలకల కలకల కన్నీరు తీసుకుంటా అగో కన్న తల్లి వేడికి కన్న తల్లి వేడికి ఆ బిడ్డ అటువంటి ఒక ఇంద్రావతి ఓ శేషయ్యనా నారాయణ ఏ ఆడిపిల్లగల్లకైనా గాని అయ్యవ ఉన్నప్పుడే రూపాయి బలం ఉంటది. అయ్య చచ్చిపోతే ఆటాన బలం పోతుంది. అయ్య చచ్చిపోతే ఆటాన బలం పోతుంది. అయ్య చచ్చిపోతే అవ్వ అటువంటి ఒక అవ్వ చచ్చిపోతా ఇంత బలగం పోతుందట. తల్లిదండ్రులు వేయినాక ఏ అన్నగాడి చేత పట్టవాడు ఏ వదిన చేత పట్టదవా. అందుకే అంటారు ఏ ఆడవిల గల్లకైనా గాని అవగల్ల నాడే పువ్వు అన్నారు, పాలు గల్ల నాడే పాశం అన్నారు. అవ వచ్చిపోతే పువ్వు కరువైతుంది, పాలు లేకపోతే పాశన్నం కరువైతుంది అంటారవా. ననగల్ల నా తల్లి నా తండ్రి అటువంటి ఒక్క వృద్ధు అయిపోయింది. నా అన్నగారి వేడిపోతే బాబగారి వంట కొడుకు నన్ను కాలెత్తి తన్ను చెయ్యెత్తి కొట్టడాన్ని ఈ ముచ్చట నా తండ్రితోని చెప్తా నా తండ్రితోని చెప్తారు. అందుకు వాళ్ళు ఇప్పుడే చచ్చిపోతారు కావచ్చు. అన్నగారి దగ్గర పోతే నాకు జీవనార్థి పెట్టింది. అమ్మ అన్నగాడు నన్ను ఏమలేదు అని ఏమలేదని కళ్ళ తల్లి మాట అనుకుంటుంది. కలుపు దుఃఖము కళ్ళల్లో కనిపిస్తుంది. ఆ బిడ్డ ఇంద్రవాదికమ్మ ఓ బిడ్డ ఇంద్రమ్మ ఇన్ని రుహల బట్టి చదువుకున్నావు బిడ్డ పెంచుకున్నావు. తెలుగు వీధి మిగల ప్రేమ వద్దు చదువుకున్నావు బిడ్డ. ఎల్లత్తగారి పట్ల వెళ్ళిపోతుండవే. నీ అన్నగాడు నీ పెళ్లికి రాలేదు, పిరికి లక్షలు నీ తన విజయలేదు బిడ్డ. ఓ బిడ్డ ఇంద్రమ్మ వాడు మేము కుక్కిన వంటనాడు ముక్కిన అన్నం పెడతాడో పెట్టడో కానీ ఓ బిడ్డ ఒక్క మాట చెప్తున్నా.
నీ 60 ఏళ్ళ పెద్ద మంత్రులు బిడ్డో నీ దగ్గరికి వచ్చడానికి మాకు కాళ్ళు లేవు చేతులు లేవు వీళ్ళ అత్తగారి భర్త వెళ్ళిపోతాను బిడ్డ నీ గుండె వీలు కాకుండా రాను ఓడక నచ్చి బాపున్నదో కూడా చూసిపోదనా బిడ్డ ఇస్తున్నావా అత్తగారి ఇంటికాడ ఓ బిడ్డ ఇస్తున్నావా అడలై పుట్టినాడు 2 వంశాలకు పేరు లేవాలి కన్నుల పేరు నిలబెట్టాలి కొన్నుల పేరు నిలబెట్టాలి బిడ్డ బిడ్డ అడలై పుట్టినాడు కాదు మతాలు పెట్టినాడు కాదు అత్తమామ సేవ తల్లిదండ్రులు కావాలి భర్త సేవ చేసే భాగ్యవంతురాలు కావాలి బిడ్డ కన్న బిడ్డను కూర్చుండబెట్టుకోని ఇక్కడ తల్లి తల్లి సుందరి దేవి అత్తగారింటి కాడు సుందులు ఒక్కొక్క మాట దాదని పుద కూర్చున్నట్టు కన్న బిడ్డలు చెప్పవచ్చరా అత్తగారి ఇంటికాడ కన్నుల పేరు కొన్నల పేరు నిలబట్టి మీతో అలదాని జీవితం ఆకు లాంటిది పోదాని జీవితం ముళ్ళు లాంటిది ఆకు పోయి ముళ్ళు మీద పడ్డ ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డ ప్రమాద పడ్డది బిడ్డ అల్లుడి పేరు ఏర వచ్చింది అల్లుడా ఇంట్లో తీర మహారాజా నా గర్భాల పుట్టింది నా కొడుకు మల్లాన రాదు నా బిడ్డ ఇంట్లో రాది ఇక నా బిడ్డ కాదు నా బిడ్డని చేతుల్లో వెళుతున్నా తోడ ఉన్న తెల్లగన్న ఎక్కువ అనుకున్నాను అన్నాడు అత్తమామ అల్లుడి కాళ్ళు మొక్కలట్టరా అడవిల్లకైనా గాని తల్లిదండ్రులు కూర్చుండబెట్టుకొని అత్తమామ సేవ చేసి అల్లిరాని నన్న పేరు తెచ్చుకో భర్త సేవ చేసి భాగ్యవాతి అన్న పేరు తెచ్చుకోమన్నారు కన్నుల పేరు దక్కి బిడ్డ కొన్నుల పేరు దక్కి వారి తల్లిదండ్రి బుద్ధిగా నాలు చెప్పిండు కన్న బిడ్డ ఏమనుకున్నది నేను వెళ్ళిపోతున్నానా అని అగో తల్లి దగ్గర దీవెన తీసుకున్నది తండ్రి దగ్గర దీవెన తీసుకొని ఊలకంగా ఉడవాల బియ్యం పోయంగానే కూరాడకుండా గడిగింది కూరాడకుండకు 5 బొట్లు పెట్టింది కడప కాడికి వచ్చింది కడప గడిగింది కడపకి 5 బొట్లు పెట్టింది అగో తల్లి కన్న కల్లికి కొంగు తుడుచుకొని కన్న తల్లిగా నేను వెళ్ళిపోతున్నానా అని మరి లోపల బాధపడుతున్నది నాన్నగాడే నన్ను వాళ్ళెట్టే కొట్టెళ్ళ కొట్టిండు ఇళ్ళ మా తండ్రి ముసలోడు అయిండు మా తల్లి వృద్ధురాలైపాయే మిమ్మల్ని సాత్తడో సంపుతడో మీకు అన్నం పెడతాడో పెట్టడో మీకు నీళ్లు పోతాడో పోయడోనే అవ్వ నేను అత్తగారి పట్టం పోతున్నా మీకేదన్నా కట్టం వచ్చినట్టయితే కాకితోని కబరంపినట్టయితే కర్రెట్ల నాగబండి కట్టుకొని వచ్చి మీ కట్టాలు చూసిపోతానని అగో తల్లికి తండ్రికి దీవెన పెట్టింది కన్న తల్లి వీనవాడి కలకల కన్నీరు తీసి భర్త నింబడి పెట్టుకొని భార్య భర్తలు
మరి లోగిళ్ళు నింపుకున్నావోనే కొడుకును కోడలను లోగిళ్ళు నింపుకున్నది మహాలక్ష్మీదేవి. నా లోపల మరి కొడుకు కోడలు, కొడుకు ఇంద్రసేన మహారాజు, కోడలు ఇంద్రవాది దేవి అందుకున్నది ఎంత వల్ల తోటల్లో ఉంటా ఉన్నరే. వాళ్ళ సంగతి మహేంద్ర నగరం లోపల ఉన్నది. అగో నేపాలపురి పట్నం లోపల రహస్యాల రాను నేపాల మహారాజు రాజ్యం వేలుతున్నాడు, దేశం వేలుతున్నాడు. మరి అచ్చ వల్ల తోటల్లో కొడుకు వల్ల రాజు కోడలు భాగ్యవర్తి. మట్టి స్తంభమాల మీద కొడుకు కోడలుండంగా అయ్యో అట్ల కొన్ని రోజులు రావో దేవుడు, కొన్ని రోజులు రావో దేవుడా, అట్ల కొన్ని రోజులు రా నారాయణ, అట్ల కొన్ని రోజులు రా నారాయణ. రోజులన్నగలో వట్టేవో దేవుడా, పక్షమూలుగలో వట్టే ఎవరారా, పక్షమూలుగలో వట్టే నారాయణ, పక్షమూలుగలో వట్టేవో దేవుడా, పక్షమూలుగలో వట్టే నారాయణ. అయ్యో రంగుమాలు కాదు ఓ దేవుడా, రంగుమాలు ఓ దేవుడా, రాదు బల్లానరాదు నారాయణ, అయ్యో కళ్ళతోడు చూడబట్టే ఓ దేవుడా, కళ్ళతోడు చూడబట్టే ఓ దేవుడా, కళ్ళతోడు చూడబట్టే ఓ దేవుడా, రంగు రంగుల నాడు రంగు చుడీల నాడు లోపల ఉంటాడు బల్లానరాదు కలతో ఉన్నాడే. కళ్ళతల్లి గుర్రవేసుకొని కచ్చి కాడిపోతాడు. అబ్బబ్బా ముసల్లని చెప్పకపోతున్నావురా. ఎన్ని రోజులకున్న ఈ రాజ్యం దేశం సేలిక్కారే 10 మంది దూరంగా నిన్ను బసలేకపోతే నా పేరు బసలుకున్నాడే. సాధకారి పాపాత్ముడు మని లోపల 4 విషయాలు పడ్డాడు. మరి కన్న తల్లి గుణముల కదుంటిదంట. మన కన్న తల్లి వేడికి ఇప్పుడే పోతా. కాళ్ళు మొక్కిన మంచి ఎల్లు మొక్కిన మంచిది. రాజ్యం దేశం నా పట్టకాయల నా చేతికి రావాలి. కడుపుల కద్దు నోట వెళ్ళాలతోటి రాలు వల్ల ఇప్పుడే కన్న తల్లి వేడికి పోతానని అవ ఎట్లా పోతున్నాడో, ఎట్లా పోతున్నాడు. నిమ్మ ఊసే నిమ్మగాసేనా మదనోనవయారి, నిమ్మ ఊస నిమ్మగాసేనా మదనోనవయారి, నిమ్మ ఊస నిమ్మగాసేనా మదనోనవయారి, నిమ్మ ఊస నిమ్మగాసేనా మదనోనవయారి. నిమ్మ పండ్లు ఎవరి పాలయో మదనోనవయారి, నిమ్మ పండ్లు ఎవరి పాలయో మదనోనవయారి, నిమ్మ పండ్లు ఎవరి పాలయా మదనోనవయారి, నిమ్మ పండ్లు ఎవరి పాలయా మదనోనవయారి. వైనవాయ పుత్ర పాలయా మదనోనవయారి, వైనవాయ పుత్ర పాలయా మదనోనవయారి. పతుల్ని రసలేరనా మదనోనవయారి, పతుల్ని రసలేరనా మదనోనవయారి, పతుల్ని రసలేరనా మదనోనవయారి, పతుల్ని రసలేరనా మదనోనవయారి, 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 మదనోనవయారి. యావముజ చామగాసెనా మదనోనవయారి, యావముజ చామగాసెనా మదనోనవయారి, యావముజ చామగాసెనా మదనోనవయారి, యావముజ
నా కన్న తల్లి బేటికి రావో దేవుడు రాదు బల్లాన రాదు నారాయణ నా తల్లి బేటి కత్తడు రావో దేవుడు కొడుక గిట్ ఎందుకు వచ్చినావురా మళ్ళీ కొడదామని వచ్చినావురా నేనేం గతక బతుకుడు కాదురా బతకాను నేను కట్టి అంటాను బాగా బతుకున్న వాళ్ళకి వచ్చాను మళ్ళీ కొడుతున్నా వచ్చినావురా నేను కొట్టినా నువ్వు కొట్టలేదారా అప్పుడు ఎప్పుడు కొడితివి తిరితివి లంజా అంటివి అన్ని తీర్లు అంటే కాదురా అవ్వతో బతకలే నేను కొట్టిన నేను కొట్టినవురా నిన్ను నేను అయ్యను కొట్టినవు నన్ను కొట్టినవు చెల్లెను కొట్టినవు ఆ బొబ్బలాని చెప్పడు నా భర్త పాడగారు నా భర్త కొంచెం పరండి షాపులో వారి ఇంత గడ్డి మంది తాగుడు తాగే గిట్లా కాబట్టి తాగుతాయి తాగా కడుపుగా అన్ని పడుతున్న వాళ్ళు బాటలకి సెలవు మటన్ కూర కాదే ఇవ్వరాక బాగా తిన్నా వచ్చి రోజు అందుకే గట్లే మమ్మీ కొడుక నిన్ను కొట్టినా కొట్టు మళ్ళా కొడుతున్నా వచ్చిన వారా ఎందుకు ఏడుతున్నావురా దేవుడు చేసేవాళ్ళు ఎందుకు ఏడుతున్నావురా నేను వానికి దుఃఖం ఆగేది ఆడు ఆడు ఏందనుకుంటాను ఆడోళ్ళ కంటే ఎక్కువ పెడతాడు ఈ కొడుకు ఇలా ఎప్పుడు బాగా వచ్చు మమ్మీ కొడుక నేను ఎందుకు కొట్టి ఎరికేనా ఎందుకు కొట్టినవురా ఆ ఎర్రబట్ట ఒకటి అత్తగారి ఇంటి కాంచెలు ఆదివారం రోజు రాంగా నన్ను ఉదయం పట్టిందట నీ కోడలు బాక్కి అది పోయి అడిగించుకొని వచ్చి వాళ్ళ దగ్గర అయ్యో మరి మంచిగా చెప్పిరా చెడ్డగా చెప్పిరా వాళ్ళు పాడి కాదు చెప్తాం సుల్తాన్ వాళ్ళ కాడ ఎరకల దేవుడు చెప్తాంది శాస్త్రం గారి కాడ అక్కడికి పోయింది మరి గట్లాను పాటే బిడ్డ నేను నిన్ను కొట్టినట్టు నేను బతుకున్నా నేను అబ్బాయి కొట్టి ఆడదానికంటే రాదు అంత దుఃఖం అవా పుట్టి వెళ్ళిన గంటలు ఒక్కరోజు మాట ఒక్కరోజు కొట్టినా కొట్టలేదు తిట్టినా నా చెల్లెను కింద కింద పెడితే మట్టి అంతా నా చేతులు మరి మళ్ళీ ఎందుకు వచ్చినవరా అవా నిన్ను చూసి ఇక చచ్చిపోదామని వచ్చిన చూడకుండా నేను పోతాను ఎట్లా ఏందన్నా వాటి చెప్తా వాటి చచ్చలేదు ఎక్కడ రాకపోవడం కరెంట్ బోర్డు లేదు మీ చెల్లెకి అవుతుంది అయినా మంచిది కొత్తావా ఉన్న రాజ్యం ఉన్న దేశం ఈ పిల్లలు వేస్తారో మరి ఆవుదావంగా లేకు సొప్పకట్టే సత్తాను అదే అంతే ఎవరు చచ్చ అవా ఎందుకురా 20 ఏళ్ళ కొడుకులు నీ ఇంటి కాడ ఉండగా మన బాబు 60 ఏళ్ళ పెద్ద వచ్చి గుర్రం ఎక్కి కచ్చరి కాడికి పోతాడు తప్పన మన బాబు గుర్రం వేసుకో రావంగా సొలిగిపోయి కింద పడనా కాలు ఎరుగుతుందో చేయి ఎరుగుతుందో ఈ వయసు లోపల బాబు కాలు చేరి తప్పుతారే ఇంత మంచి 10 మంది ఏమంటారు ఇంకేనా చెట్టు కొడుకుండగా 60 ఏళ్ళ పెద్ద మనిషి రాజ్యం దేశం వెళ్తాడు గాడి ఉండంగా మమ్మీ అమ్మ ఒక్క మాట చెప్పుతున్న కన తండ్రి ఉండంగా నేను రాజ్యం దేశం వేరాలే మరి ఎవరారా కలారా అలగించే దాతలారా కాపు కులం లోపల కన్న కొడుకు ఉడితే కన తండ్రి ఉండంగా పాలబట్టి దున్నేసుకోవన్నట గౌడ కులం లోపల పిల్లగాడు ఎదుగుతే కన తండ్రి ఉండంగా వరానికి మిద్దే అన్నట మా గొల్ల కులం లోపల ఉడితే కన తండ్రి ఉండంగా గొర్రెకు పిడక పెట్టలేదు వాలే అమ్మా నేను రాజ కులం లోపల ఉంటున్నా కాబట్టి తండ్రి ఉండంగా రథమన్నాయాలు తానే పంచాయతీ విధానం అంటే నాకు తెలియదు తల్లి పంచాయతీ ఎడుతుంటే కదా మొత్తానికి తెలియదు మన బాపుండంగా రాజ్యం దేశం వేల విధానం తెలుసుకోవాలి ఇక బాపు వచ్చినాక నన్ను రాదు చేయమంటావా
లేకపోతే అద్దరు కొడుకాను కరెంట్ నిలబెడతాయి నేను బతక నీకు వారం రోజులు సీరియల్ ఉన్నాయి రా కథలు ఆయన అయిపోయినా చచ్చిపోదు మాట వస్తుందిరా మమ్మీ కొడుకా నేను ఒక్కతే బిడ్డ ఎట్రా ఏదైనా వయసు వస్తా. అక్కడ ఆకులు ఆగులు నట వాడుకో గట్టక ఎక్కడ ఆగుల ఆవుల్లా ఆవుల పిల్లలు కడిగి పోతా ఇక్కడ లేదా మరి అలాగ ఎక్కడికి పోతుంది పెద్దగానే వస్తాను ఈ వాగు మళ్ళీ పేడ పిల్లలు కడిగి వెళ్తుంది పోయి పిచ్చిపోకండి నాన్న కొడుకా ఇట్రారా నేను రాను నేను చచ్చిపోతాను మళ్ళా తీసుకురా పేరుకి వచ్చినోడా ఆగు బాబా నీ లంచ కొడుకులాట బాబా నీ లంచ కొడుకు నానే వాడు అంటాను వచ్చాడు వాడు ఏమో లేదురా అలా అన్నాడు ఎప్పుడు ఇరా నేను రాను రారా ఇక నేను గతుకుతాను రెండు కుర్చీలు ఇవ్వాలి కొడుకా మీ అయ్య వచ్చినాక మీ అయ్యతో చెప్తాను నువ్వు ఇక్కడ ఉండు చెప్తావా మీ అయ్యతోనే ఉనికిపోయి కాలు మొక్కు నువ్వు అప్పో బాపులు చెప్తున్నా కొడుక అట్ట ఏకురా కాలు మొక్కు కన్న కొడుకు బల్లాన మారావు ఏడేరు మేడల పచ్చాడుగా రాజుల గతిని కాడ రాసిన రాజు నేపాల మహారాజు రాజ్య వేరిందు దేశ వేరిందు మాకు 7 మెడలకు వెళ్ళిపోయి భార్య చేతులు వస్తారని 7 మేడలకు నా భర్త వస్తున్నా చెప్పుతో గాలి చేతులు పట్టుకొని రమ్మని భర్తని తీసుకొని లోగిళ్ళకి తీసుకొచ్చింది ఆ కన్న తల్లి కాళ్ళు వినబడుతుంది ఆ కొంచెం భయం అవుతుంది కాలు మొక్కురా కాలు మొక్కురా ఏదో ముద్రకిచ్చిందిరా అమ్మ మన కొడుకయ్యా లంజ కొడుకు జోలు తీయకు కొడుకు జోలు తీయకంటే అన్న ఎంతైనా మన కన్న కొడుకు ఎవరి కొడుకు ఏ బండ బాచాడు కొడుకు ఆడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాడే చచ్చిపోయినాడు ఎంతైనా లంగైనా మన కొడుకే దొంగ అయినా మన కొడుకే మన బర్రచ్చి మన సేవి వేసుకొని పోతే తీసుకొచ్చి కట్టేసుకుంటారు అరే మంచి బర్రె అయితే కట్టేసుకుంటావు మొత్తానికి దొంగ బర్రె అయితే విడిచిపెట్టకపోతే రోజు రోజు పెట్టినాక చూడు మన కుక్క మన రోల్ లాగిపోతే కడుక్కొని ఊరుకుంటలేమానయ్యా మంచి కుక్క అయితే మా కట్టేసుకుంటావు కానీ అది ఎరువు కుక్క కుక్క అయితే ఉంచుకుంటావా అంటే శివల మందు వస్తాను ఎరువు కుక్క అది కాళ్ళు మొక్కురా రంగనాథాలలో బలకల తండ్రి వేడి కత్తి సుపరికి మల్లాన రాజు బాబు వీడు పాన ఉండగానే కొంత కాలు పట్టి గుంజి పాలు ఉండగానే ఇడుగురా ఇడుగురా నారాయణ బాలరాజా పాన ఉండగానే పొంద పెద్దది బాడక అలనాడు పొట్టం తిండు మళ్ళీ గచ్చమడి మాడవలుకుతున్నదా నారాయణ బాలరాజా ఎంతైనా మన కన్న కొడుకు బాబునే బాలరాజా మరి చిన్ననాడు నేను నరకనేలు వంగనానా చిన్న ఈడు బతకన్నని ఎడబచ్చలీనా
ఆడిచుకోని నడక నేరవంగ నా కొడుకు నడత నడక నేస్తాను అనుకున్నావు కానీ తంతను అనుకున్నావా బాపు నానే బాలరాజా చిన్ననాడు సాదుకున్నావు పెంచుకున్నావు బాబు గుళ్ళెడు వేగుళ్ళ గన్నవు సాదుకున్నవేనా బాబు నేను చిన్న వయసు లోపల ఉన్నయే బుద్ధి జ్ఞానం రాలేదు ఏదో మాట అన్నందుకు నువ్వు నాకు తండ్రివి కదా నీకు నేను కొడుకును కాదనా ఈ రక్తం నీది కాద ఈ చెవి నీది కాద బాబు ఈ తరువు నీది కాద నువ్వే కాదన్నప్పుడు ఎవరి కొరకు నేను బ్రతకాలే నా ప్రాణం వల్ల తీసుకుంటా నా ఇందరా నా జీవుల వల్ల తీసుకుంటా నా ఇందరా నానే బాలరాజా నా ఇందరా నానా కన్ను పెద్దు కాబట్టి నీ చేతుల తోడ కడక పట్టి నా గోతులు భయ బాబు నా ప్రాణ వల్ల తీయరాదే నా ఇందరా వల్ల తీయరాదే ఓ బాబు మన కొడుకే మనకు అన్న కొడుకు లంగ అయితే మనం అది పాడుకాడు మంచి పాడుతావు అదేవన్నీ నమ్మద్దారంటున్నా మాట అది వెళ్ళే బుదురుకిత్తంటే మాట నమ్మద్దా ఎంతైనా మనకు అన్న కొడుకు అలా బాపు ఒప్పుకోడు ఇక నేను సత్తా అంటే మీ ఎవరు కూడా చంపుతా ఆగురా కొడుకు రాజ్యం ఇస్తానేమో నేను ఇక్కడ ఉంటా ఇక కొడుకు రాజ్యం ఇప్పుడు వాడు చచ్చినాక నేను ఎందుకు నేను ఇస్తాను చచ్చిపో పెద్ద ముసలి రానే పట్టుకున్నోడు చెప్పని రావడు నువ్వు పట్టుకున్నదానివే చెప్పని చేస్తావు అగోగానాడు 7 మేడల్ల కలిగేడు మేడల్ల అగలగల మాటలు మాట్లాడేందు బల్లాన మారాదు రాయసండాన్ని కన్నతను ఎక్కువ పట్టుకున్నాట మరి సత్తా కాలం అంతా నేర్పు నేర్పు రాయసంటూ అగో కన్న కొడుకు కలకల కలకల కంటలు పెట్టల కల్లా రాత్రి రాజుకు జారిగుండె జల్లువన్నది ఎంతైనా కానీ నా కన్న కొడుకు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద నా కన్న కొడుకు బల్లాన మహారాజు అగో ఎల్లా కొట్టినా తిట్టినా నా కన్న కొడుకు పుట్టినాడు ఏమంటారు అగో కన్న కొడుకు పుట్టిండు కన్న కొడుకు పుట్టినాడు యొక్క పేరు కళ్ళకి తెత్తలమ్మా మరి కన్న కొడుకులు పుట్టిండ్రు కన్న కొడుకులు పెడతారంటారు కానీ అవి ఎండి పెట్టేవారు బంగారం పెట్టేవారు అలా 4 రోజుల లోపల చచ్చిపోయినాడు తలకొర్రే తప్ప కన్న కొడుకులు పెట్టేది ఏం లేదు ఆగో నా కన్న కొడుకును కాదా నీ రాజ్యం నేను ఎంబడి పెట్టుకొని పోతానా ఎండి బంగారం నాకెందుకు ఈ అందమైన కానీ నేను ఎందుకొరకు బాధ పెట్టాలి ఎందుకొరకు వాడి ఏడవాలనా అని నా కొడుకు రారా బల్లానా బల్లానా
కొడుకా మేము ఎల్ల ఇట్లా రేపు అంటే మేము ఎడగాలి ఇప్పటికి 60 ఏళ్ళ పెద్ద వంతులో మేము ఉన్నాము నువ్వెందుకు బాధపడాలి పడతా ఈ రాజ్యం పడతా ఈ దేశం నీ చేతిలో పెట్టాలి అగో నా కొడుక బల్లాల మహారాజా ఎల్ల చక్కని శుక్రవారం ఉన్నది ఈ రాజ్యం దేశం దస్తవేదాల పరకాన్ని చేతిలో పెడతా ఈ రాజ్యానికి రాజు అయి దేశానికి రాజ్యవేళ దేశవేళ అగో బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టి కన్న కొడుకు బల్లాల మహారాజుకు అగో రాజ్యం దేశం చేతిలో పెట్టిండు ఆ కన్న తండ్రి బల్లాల మహారాజా ఇవాళ నుంచి నువ్వు మన్ను పెట్టినా మంచిదే మంచి నీళ్ళు వచ్చినా మంచిదే కొడుక అసలు మరి ఇప్పుడు ఏంది నీకు నాకు ఎవరు సంపాదించినవా సాలెప్పు రాజక్క అని పిలుత దుడ్డి మరి నాది అంటున్నావు బాపు కొడుక ఇంకేంద్ర ఇంకేమన్నా కావన్నా కోడలు అది ఇంట్లున్నవి దానికి ఏ పనిరా తింటది పట్టది కానీ 10 మంది లోపల రాహులక్క చీరుకల హత్యానికి రాహులు వేసిండు బల్లహర రాహులు అయ్యా ఈ కాలం నుంచి నా కొడుకే ఈ రాజ్యం సరేనయ్యా బాపు నాకు కష్టపడతాం ఇన్ని రోజులు బట్టి ఈ రోజు కాంచెలు మంచం ఇది కాలు మంచం కింద పెట్టాలి కొడుకు అటు అటో ఇటో లేవన్నా చెప్తారు బాబా చెప్పి ఇది ఎక్కకపోతారు అర్థంటా నాని నా పిల్ల బాకి ఏంద్రో ఇంటికాడ ఉంటుంది బాపు ఇక నా పిల్ల చేతిలో పెడతా అమ్మను ఆట ఆడిస్తా కోడలు నా అవ్వ కాదా నా అయ్య కాదా నా జన్మ ఇయ్యలేదా కోడళ్ళు అయ్యే చేతిలో పెడతారు ఇచ్చిరాజ కొడుక నువ్వు ఏ మనిషి మామంటే కన్న తండ్రి తోడు సమానం అత్తల తల్లి తోడు సమానం పిచ్చి లాంజ కొడుక అంటే సాధు మరి ఎట్టరా అప్పుడు మరి దాన్ని మామిక ఉండు అన్నప్పుడు ఏమయ్యారు ఈ పొచ్చోడు బాగా బసలు అలనాడు రాదు వల్ల తల్లిదండ్రులు పెట్టుకోని సుట్టేడు కోటలు సూర్యాలు రోగిళ్ళు మనకు మనకు ఇద్దరు బంగారు రోగిళ్ళు రోగిళ్ళ బయటికి పోతారని తల్లి రంగంబడి పెట్టుకోని రమయ్య పోతే విలువనా రమయ్య పోతే విలువనా ఏంది అవునే ఎంతసేపు అయినా నచ్చి ఇక్కడికి ఏ పడసేపు అయితే అయ్యో మావ కూర్చోయి మామయ్య కూర్చోయి కూర్చో నిలవడకు నువ్వు కూర్చో దాంట్లో కూర్చో డాడీ కూర్చో మా అవ్వ మా అయ్య ఈ రోజు హాడి కళ్ళొస్తానే అది ఇప్పుడు ఏం ఎప్పటిదిరో మొన్నటి దాకా తిడితే కాదురా కర్రోడా అమ్మ ఎసర వాళ్ళని అనుకుంటాను రాత్రి కరెంట్ పోయినాక విన్ను చూడాలంటే 10 సెల్ లైట్ దుబాయ్ లైట్ కావాలి మరి నేను కర్రెగుంటే కట్టము నువ్వు ఎర్రగుండే పని చేస్తావు నాకు అట్లా కావాలయ్యా మొన్నటి దాకా మంచిగా లేకపోతే మరి ఇప్పటికి బుద్ధి ఎట్లా వచ్చింది అని అంటాను ఏమిటి చేసుకున్నా ఏదో అప్పుడు ఇది చేసిరు గట్టవ చేసింది నేను పిల్లగాడు చేసుకోమన్నా వాళ్ళే ఏదో ఇక ఆ మాటిని చేసుకున్నా నాకని కన్నవాడి పిల్లగాడు దొరకవచ్చు నువ్వు మరి లేకపోతే
ఎందుకు రాలేదు మాగులో ఏయ్ నేనేమన్నా నా అవ్వయ్య చర్చసేపు అవుతుంది అమ్మని అమ్మ కన్నా చల్ ఇచ్చాడు చెప్పే నీ బలం నాకు తెలియదా నీ బలం నాకు తెలియదా బాకీ ఆత్మగాళ్ళు అప్పుతోరా ఎప్పుడు వచ్చినా ఇప్పుతోరా అన్నారు మొన్న అక్కడ కూడా గిట్టిన ఉరుకుతాడు కానీ పన్ను కొరుకుడైన ఫైటింగ్ తనం ఇక్కడ దాని ఫైటింగ్ అంటే ఇప్పుడు చెప్తారా షార్కట్ల చెప్తారు అమ్మాయి బాకీ మోతి ఆడితే అడుగుతాండి బాకీ భాగ్య ఈనాటి రోజు నుంచి నా తల్లిదండ్రికి వేడి వేడి అన్నం వండి పెట్టాలి 6 వరకు పెట్టి రావాలి ఇది ఎప్పుడు కుంటారా వేడి వేడి అన్నం పెద్దవన్న అవ్వగాదన్న అయ్య కాదా కుక్క గట్టనే బూడిదల అన్నంత సేపు నేను మంచిగా ఉండాలి ఎవరింటికాడ దొంగతనం చెయ్యొద్దు ఏడకుండా వాళ్ళకి కొట్టద్దని అనుకుంటుందట బూడిదలకి వెళ్ళేసి అంత దురుపుకున్నాక మళ్ళీ ఎప్పుడు తిరిగేసేస్తుందట నీది గట్టిన అనిపిస్తుంది నాకు నిన్ను చూస్తే కడుపులో కళ్ళు ఉన్నంత సేపు మాట్లాడుతుంది అట్లా కళ్ళు వేయిందంటే కథం బాటిల్ తీసి బాబు కచ్చరికాడి పోతున్న ఏమన్నా ఒక మాట చెప్పు మీ అయ్యను మీ అవ్వను తూములో పెట్టి చూసుకుంటాను చెత్తగా గుడ్ల వాడతావు గుడ్డు కాదు అయ్యో ఇగో మీ అయ్యను మీ అవ్వను తూములో పెట్టి చూసుకుంటాం పూలు కాదే పూలు పూల కోడలు భయానికి అట్లా పోతుంది కానీ కచ్చరికాడి పోతాను అవ్వనయ్య పైలము పోతన్నా బాకీ నా అవ్వనయ్య పైలం ఇప్పుడు ఎప్పటి నుండి వస్తాను మరి నువ్వు అన్న అనిపెట్టి రాదురా ఇంటికి మరి నువ్వే ఉండి నేనే పోయి కత్తి కచ్చరికాడు పోయి రాజ్యం వెళ్తుంది వచ్చిన బాగా వచ్చిన ఫైటింగ్ అంటే తెలియదు పంచాయతీ ఏం చెప్తారు బాకీ పోతన్న కచ్చరికాడి అరే ఏంది పోతాను నువ్వు ఒక మళ్ళీ ఇక్కడికి మరి నువ్వు అన్న ఉండి నేనే పోయి అక్కడ నమ్మబుద్ధి అయితే పెద్దావా అందుకనే ఎద్దును నమ్మి వ్యవసాయం చేయాలన్నట పెన్నాన్ని నమ్మి సంవత్సరం పెళ్ళని నమ్మి సంసారం అమ్మి చేయాలి. కలరా పాడకం నమ్మి అన్ని చేతులు ఎంతైనా కోడలు కొడుకొచ్చిన కోడలు ఎరకొచ్చిన అని నా తల్లిని చూసుకుంటున్నా నా అవ్వ నా అయ్యనే ఉన్న మాట్లాడా బాబు అయినా మీరు ఇంటికాడ ఏయ్ అమ్మా ఈ విమానం మొత్తం ఇది ఎప్పటికి ఉంటుందో బుద్ధి నీకు మొన్న పోయి మీ అమ్మ చెప్పులు మళ్ళా మోపి మళ్ళీ మోపిస్తాను తిక్క కుదురుతాయి తిక్క కుడుతుంది అలనాడు రంగుల బాలులోపల తల్లిని భాగ్యవ చేతుల్లో పెట్టి చీరకాడ